నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్లీ కరెక్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి? సో, ఆ వ్యవహారాల మీద కూటమి సర్కార్ ఎటువంటి వివరణలు ఇస్తోంది? ఆ వివరణలకి ప్రజల నుంచి ఎటువంటి క్వెషన్స్ బయటకొస్తున్నాయి? సో, వీటన్నిటి మీద మనం ఒకసారి మాట్లాడుకుందాం. దాదాపుగా కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్ళు అయింది. అందరికీ తెలిసిందే కదా! ఆంధ్రప్రదేశ్‌లో. ఓవైపేమో అశ్లీల వీడియోలు బయటకొస్తున్నాయి. మరోవైపేమో డర్టీ డ్రగ్స్ వ్యవహారాలు గూడా బయటకొస్తున్నాయి. అసలు ఆ పార్టీ నేతల కక్కుర్తి కూటమికి ఒక కొరివి పెట్టేస్తుందని చెప్పాలి. ఒకటి ముగిసిందిలే, దాని గురించి మర్చిపోదాం, మనమంతా చాలా జాగ్రత్తగా ఉందాం అనుకునే లోపే మరోటొస్తుంది. కొంచెం ఊపిరి తీసుకున్నారు అని అనుకునే లోపే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఒకళ్ళ తర్వాత ఒకరుగా అన్నట్టు అదేదో మనం రేస్ పెట్టినట్టుగా నేను దొరికిపోతా అంటే నేను దొరికిపోతా అని బయటికొచ్చి మరీ పట్టుబడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందరూ ప్రజాప్రతినిధులే. ఇక్కడ కరెక్ట్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా తగ్గట్లేదు. టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన. ఈ 3 పార్టీల నేతలు పరువు పోగొట్టుకోవడంలో పోటీ పడుతున్నారని చెప్పాలి. అయితే ఒక విచిత్రం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర అనేది లేకపోవడం. కూటమి నేతలే ఇక్కడ స్వయం కృషితో, ఆతృతతో, ఆపుకోలేని ఆతృతతో వారికి వాళ్ళే ఇక్కడ బయటపడుతున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు మీడియా ఎదుట. మీడియానే కాదు, మొత్తం ప్రజలంతా చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం, ఏదో ఒక వివాదం, ఒక్కొక్క వివాదం ఏంటో చెప్పుకుంటూ వస్తా. ఒక్కొక్క వివాదం కూడా కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విడతల వారీగా ఒక్కొక్కరి బాగోతాలు బయటకు వస్తూ ఉన్నాయి. సరే, ఒకటి బయటకు వచ్చింది కదా అని అనుకుంటే అది రచ్చ రచ్చ చేసుకుంటుంది. ఇంకా ఏదో సద్దుమణుగుతోంది అని అనుకునే లోపే మళ్ళీ మరో వ్యవహారం రచ్చ లేపేందుకు రెడీ అవుతుంది. అసలు ఆ ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కూటమి సర్కార్ని. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఏమిటా సంఘటనలు అనేదంటే, రీసెంట్గా వ్యవహారం గురించి ఒకటి మాట్లాడుకుందాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. సో, ఆ వీడియోలు, ఆ క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, అందరికీ తెలిసిందే. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్నట్టుగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఈ రాసలీలల వ్యవహారం ఒక పెను దుమారం రేపింది. ఒక ప్రభుత్వ ఉద్యోగినిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఆ బాధిత మహిళేమో బయటకు వచ్చి అందరి ముందు చెప్పడంతో అటు జనసేనతో పాటుగా కూటమి సర్కారుకు కావాల్సినంత చెడ్డ పేరు వచ్చి పెట్టింది. చివరికి కొద్ది రోజులు అరవ శ్రీధర్ కనిపించకుండా వెళ్ళిపోవడం, జనసేనకు మరింత డ్యామేజ్ జరగకుండా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించడం. సో, ఇవన్నీ జరిగిపోయినాయి. సో, ఇలాంటిదే మళ్ళీ ఇంకొక వ్యవహారం, అది పెనుదుమారం రేపింది. మంత్రి సంధ్యారాణి పిఏ ఒక ప్రభుత్వ ఉద్యోగిని లైంగికంగా వేధించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మంత్రి తనయుడికి కూడా ఇందులో పాత్ర ఉంది అనేలా మీడియా ముందు బాధితురాలు మాట్లాడిన తీరు చూస్తే గనక తీవ్ర కలకలం సృష్టించాయి. ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె తనకు జరిగినవి చెప్పుకుంటూనే కన్నీటి పర్యంతమైంది. అయితే ఈ ఘటనలో బాధితురాలపైనే కేసు పెట్టారు కూటమి సర్కార్లో. ప్రజలకి ఇప్పుడు ఆ మహిళ మీద సానుభూతి రావడంతో పాటుగా ప్రభుత్వం మీద కూడా పట్టలేనంత కోపం తెప్పించింది ఈ వ్యవహారం. కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న కోన రవికుమార్ వ్యవహారం, ఇది కూడా ప్రభుత్వానికి ఒక మచ్చ తెచ్చిందని చెప్పాలి. ఎమ్మెల్యే కోన రవికుమార్ తనను తీవ్రంగా వేధిస్తున్నట్టుగా అప్పట్లో ఓ మహిళా ఉద్యోగి కంటతడి పెట్టారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీ కౌంటర్ కూడా ఇచ్చింది. ఆ ఇన్సిడెంట్తో అబాసు పాలైంది మాత్రం తెలుగుదేశం పార్టీనే. ఇక గుంటూరు ఎమ్మెల్యే వాట్సాప్ కాల్లో అభ్యంతరకర రీతిలో మాట్లాడడం కూడా కూటమికి ఒక రకంగా చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాలి. సో, ఈ సంఘటనలన్నీ ఉండగా తాజాగా జరిగిన ఒక సంఘటన, పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్. రాజకీయంగా ఇది ఎంత ప్రకంపనలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకనంటే ఆయన ఒక హోదాలో ఉన్న వ్యక్తి. అందరికీ తెలుసు ఆ హోదా ఏంటి అని మనం మాట్లాడుకోకర్లా. ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున డ్రగ్స్పై ఇతరులకు అవగాహన కల్పించాల్సిన వ్యక్తి ఆయనే స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం,
ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు ఒక అద్భుతమైన అస్త్రం ఇచ్చినట్టుగానే కనిపించింది. ఇలాంటి టైంలో ఈ మంటపై పెట్రోల్ పోసేందుకు రెడీ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎంపీగా ఉన్నారు ఆయన, పుట్టా మహేష్ యాదవ్ అనే ఆయన. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎంపీకి పదవికి అనర్హుడు ఎంపీగా ఉన్న ఆయన్ని అసలు దాని నుంచి దించేసేయాలి, ఎంపీగా ఉండకూడదు, వెంటనే రాజీనామా చేయాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేస్తారా లేదా అని అటు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇటు లోకేష్ను ఇరుకున పెట్టేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్తో కలిసి మీరేమో డ్రగ్స్పై యుద్ధం చేస్తామని ప్రకటిస్తారా, మరోవైపేమో మీ ఎంపీ ఏమో డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా సస్పెండ్ చేయరా, డ్రగ్స్ నిర్మూలనపై ఇదేనా మీ చిత్తశుద్ధి అని ఒక రకంగా ఏకి పారేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, దీనికి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది ప్రస్తుతం కొంత కౌంటర్ అయితే ఇస్తోంది ఈ వ్యవహారం మీద. కానీ ఫేస్ సేవింగ్ కౌంటర్ అటాక్గానే కనిపిస్తుంది అక్కడ. ఏ దారి ఎట్లా ఏంటి ఫేస్ సేవింగ్ అని అంటే, జనసేన ఎమ్మెల్యే వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ మేము కూడా తీసుకోబోతున్నాం అంటే ఆ మాట మాట్లాడలేదు, కానీ చంద్రబాబే తీసుకున్నారు. ఆ విషయం తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ పుట్టా మహేష్ను ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనకూడదని పుట్టా మహేష్పై ఆంక్షలు కూడా విధించారు. అయితే ఇక్కడితో సరిపెట్టేస్తారా లేక ఇంకేమైనా చర్యలు ఉంటాయా అన్నది మాత్రం ఇంకా చూడాల్సిన పరిస్థితి. ఇవి బయటకు చెప్పుకుంటున్న కొన్ని ఘటనలు, మనం మాట్లాడుకుంటుంది కదా ఇంకా కొన్ని ఉన్నాయి వ్యవహారాలు. ఎంపీ కేసినేని చిన్ని, కొలికలిపూడి వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం, మాజీ మంత్రులైన అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద దాడి. సో ఎందుకు దాడి చేశారు ఏమిటి అనే విషయం ఇప్పటికీ సరిగ్గా బయటికి చెప్పలేకపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి పరువు తీస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇలా ఏదో రకమైన వివాదంలో పార్టీల నేతలు తలదూరుస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సినంత మరక కూడా ఇస్తున్నారు వాళ్ళు, అంటే మరక అంటించడం జరుగుతూనే ఉంది. ఒకవేళ ఇలాగే గనక కంటిన్యూ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 151 సీట్లు గెలిచింది, ఇప్పుడు 11 సీట్లలో ఉంది. ఇప్పుడేమో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది కూటమి ప్రభుత్వం. సో మొత్తం మీద కూటమికి సంబంధించిన అందరూ కూడా 164 సీట్లలో ఉన్నారు వాళ్ళంతా. సో ఇలాంటివి చేస్తే కనుక 151 నుంచి 11కి దిగారు. వాళ్ళు చేశారని కాదు, సరే దాని వెనకాల ఏం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 164 మంది ఉన్న కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళకి అధికారం అందిస్తే వాళ్ళు చేయాల్సిన పని ఇదే. సో ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎక్కడా కనిపించట్లే. జనాలే కొట్టేసేసి మరి ఈ మూడు పార్టీల ప్రభుత్వాన్ని మూలన కూర్చోబెట్టడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకనంటే ఇలాంటివి చేయమనే అధికారం చేతిలోకి ఇచ్చింది మీకు కాదు కదా, అభివృద్ధి చేయమని ఇచ్చారు. అభివృద్ధి ఎక్కడ చూపిస్తున్నారు? ఏదైనా అభివృద్ధి చూపించమంటే ఇదిగో ఇట్లాంటి వ్యవహారాల్లో అభివృద్ధి చూపించుకుంటున్నారు మీ అంతటి మీరు. ఇది కాదు కదా కావాల్సింది. ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పరిపాలించాల్సిన ప్రభుత్వం చేస్తోంది ఏంటి అనేది ఇక్కడ. సో ఈ రకంగా కూటమి ప్రభుత్వం తనంతట తానుగా గోతిలోకి దిగుతూ వెళ్తోంది. సో ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం పొలిటికల్లీ కరెక్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను.